మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే రిజర్వేషన్లు ప్రకటించడంతో ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు బెల్లంపల్లి 34 వార్డుల అభ్యర్థులు. ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఎక్కువ శాతం జనరల్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి ఆశించిన దానికంటే ఎక్కువగా ఉత్కంఠకు తావిస్తోంది. ఎమ్మెల్యే గడ్డం వినోద్ గెలుపు గురాలకే సీట్లు అనడంతో ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఆశావహులు పోటీకి సిద్ధమవుతున్నారు. రిజర్వేషన్లు కొందరికి కలిసొచ్చినా ఎమ్మెల్యే ముఖ్య అనుచరులకు కలిసి రాకపోవడంతో కోపంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే ఈసారి గడ్డం వినోద్ ఎవరికి బీఫామ్ ఇవ్వనున్నారు అనేది సంచలనంగా మారింది. ఈసారి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వర్గానికి ఎమ్మెల్యే గడ్డం వినోద్ బీఫామ్ ఇస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. బీఫామ్లు ఇవ్వకుంటే రెబల్స్ గా పోటీకి సిద్ధంగా ఉండడం ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు సవాలుగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ పార్టీలు అభ్యర్థులే కాకుండా ఈసారి ఇండిపెండెంట్ అభ్యర్థులను వారి వార్డులు పోటీకి సిద్ధమవడంతో ఎమ్మెల్యే రాజకీయం ఎలా ఉండబోతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్యే అనుచరుల మీద ఉన్న వ్యతిరేకతే ఇందుకు కారణమని రాజకీయ విశ్లేషకులు, పట్టణ ప్రజల్లో అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదే అదనుగా భావించిన ప్రధాన పార్టీలు కూడా గెలుపు గుర్రాలకే సీట్లు కేటాయించడానికి పావులు కదుపుతున్నాయి. ఎలాగైనా పార్టీల అభ్యర్థులకు చెక్ పెట్టేందుకు ఇండిపెండెంట్ అభ్యర్థులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అయోమయంలో పడ్డారు పార్టీల అభ్యర్థులు. అధికార పార్టీ నాయకులు ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు జరిగాయని, మరో నేత 3 లక్షలు ఇస్తేనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటూ ఆడియో బహిర్గతమైన సంగతి తెలిసిందే. ఇది మరొక ముందే మరో నాయకుడి బూతు పురాణం పట్టణంలో సంచలనం రేపిన సంగతి విదితమే. ఈ ప్రభావంతో ఎమ్మెల్యే గడ్డం వినోద్కు ఈ మున్సిపల్ ఎన్నికలు కలిసి వస్తాయా అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈసారి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీకి సిద్ధమవుతున్నారు. గత బీఆర్ఎస్ పై ఇప్పుడు ఉన్న ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్యే, అతని అనుచరులపై ఉన్న వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. దీంతోనే ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీకి సిద్ధమయ్యారని పట్టణ ప్రజల్లో అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు గడ్డం వినోద్తో ప్రేమ్ సాగర్ రావు వర్గం ఢీకొంది. అయితే గతంలో జరిగిన వాటిని గుర్తుంచుకుని ప్రేమ్ సాగర్ వర్గానికి బీఫామ్లు ఇవ్వకుండా తన క్యాడర్కే కేటాయిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. గత బీఆర్ఎస్ హయాంలో 2 సార్లు మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన అప్పటి మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాసం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈసారి జనరల్ మహిళా రిజర్వేషన్ కావడంతో ఎలా అయినా మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని అధికార పార్టీ చూస్తుంటే, మరోవైపు బీఆర్ఎస్ ఇండిపెండెంట్ అభ్యర్థులు చూస్తున్నారు. అధికార పార్టీలో చేరిన చైర్పర్సన్ పై బీఆర్ఎస్ పెట్టిన అవిశ్వాసం నెగ్గకుండా తన రాజకీయ చక్రం తిప్పిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు ఈ ఎన్నికల్లో చక్రం తిప్పగలరా అని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. మొత్తానికి బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ పీఠం ఎవరికి వరించబోతోంది అనేది వేచి చూడాలి. ఎలాగైనా మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకుని ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు చెక్ పెట్టాలని పావులు కదుపుతున్నారు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.